ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. ఇంతవరకు మీ సజీవమైన రకాల చోటను మమ్మల్ని భద్రపరిచి మీరు కాపాడిన విధానం బట్టి స్తోత్రాలు నాయన. వాక్యం చెప్పుచూ ఉండగా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు దయచేయండి నాయన. నన్ను మరుగుపరచండి నాయన. అలాగే వినుచున్న ప్రతి ఒక్కరికి గ్రహించగలిగే శక్తిని, వినగలిగే చెవుల్ని దయచేయమని యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినుట వలన మనకి ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం దేని ద్వారా? క్రీస్తును గూర్చిన మాట ద్వారా మనకి కలుగుతుంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించి రక్షణ తీసుకున్న తర్వాత ఎవరి సొంత పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ ఇంట్లో ఉండిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారిని వాక్యాన్ని ప్రకటించాలి, మీరు ఇంట్లో ఉండిపోతే అది సరైన పద్ధతి కాదు అన్నప్పుడు ఏమన్నారు? నేను దేవుణ్ణి నమ్ముకున్నాం, మేము సరిగానే బ్రతుకుతున్నాం, మేము ఏ తప్పు చేయట్లేదు, మా కుటుంబంతోనే మేము ఉంటున్నాం, ఇంకా మేము వాక్యం ప్రకటించవలసిన అవసరం మాకే ఉంది అంటున్నారు. ఇప్పుడు మనకు ఎలా వచ్చింది విశ్వాసం? వినుట వలన విశ్వాసం వచ్చింది. ఆ వినుట ఎవరి వల్ల? క్రీస్తుని గూర్చిన మాట వల్ల వచ్చింది. ఇప్పుడు మనం ఇంట్లో ఉండిపోతే, మనం ఎవరికి వాక్యం చెప్పకపోతే, ఎవరు మనకు చెప్పకపోతే మనకి ఎలా తెలుస్తుంది? మేము బాగానే ఉన్నాం, మనం ఎవరికి అన్యాయం చేయట్లేదు, ఎవరిని మనం ఏమంటలేదు, ఎవరితో తప్పుగా మాట్లాడట్లేదు, మన కుటుంబాన్ని మనం సరిగానే చూసుకుంటున్నాం. మరి పక్కవాడికి మనం వాక్యం చెప్పనప్పుడు మరి ఎదటి వారికి ఎలా తెలుస్తుంది ఆయన గురించిన మాట? మనం వింటేనే కదా మనకు తెలిసింది. వినుట వలన మనకు విశ్వాసం కలిగింది. ఆ వినుట ఎవరి గురించి? యేసుక్రీస్తు వారి నిమిత్తం మాట విన్నప్పుడు ఆ మాట వల్ల మనకి విశ్వాసం కలిగింది. ఆయనే రక్షకుడు, ఆయన ద్వారా పాపక్షమాపణ ఉంది, ఆయన ద్వారా నిత్య జీవం ఉందని మనం తెలుసుకున్నప్పుడు మనం ఆయన అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచి మనం ఆయన రక్షణలోనికి వచ్చాము. ఇప్పుడు నాకు ఏ ఇబ్బంది లేదు, నేను అంతా బాగానే ఉన్నాను, చర్చకు వస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, నేను చెప్పను అంటే మరి దేవుడు దాన్ని అంగీకరించడు. 12వ వచనం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువే ఉండి తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించువారి పాదములు ఎంతో సుందరమునై ఉన్నవని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ఏమంటున్నారు? అందరికీ ఒక్కడే ప్రభువు, అందరికీ ఒక్కడే ప్రభువు అని మనం ప్రకటించినప్పుడు మాత్రమే తెలుస్తుంది. లేదంటే ఒక్కొక్కరికి ఒక్కో ప్రభువు ఉన్నారని ఎవరికి వారు సొంతంగా నిర్ణయాలు తీసేసుకుంటారు. తెలియజేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఆయన తనకు ప్రార్థన చేయువారు అందరి ఎడల ఆయన కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆయన్ని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన యందు విధేయత కలిగి ఆయన యందు ప్రేమ కలిగి ప్రార్థన చేస్తారో వారికి దేవుడు కనికరము చూపి కృప చూపుతున్నారు. ఇప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును అని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు రక్షింపబడునని మనకి ఎవరైనా తెలియజేయకపోతే మనకి తెలియదు. అక్కడ ఏమంటున్నారు 14వ వచనంలో? విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? అంటే ఆయన గురించి మనకు తెలియనప్పుడు మన ప్రార్థన ఎలా చేస్తాం?
ఇప్పుడు ఆయన రక్షకుడు, ఆయన ద్వారా మనకు రక్షణ ఉంటుంది, ఆయన ద్వారా మనకి నిత్యజీవం ఉంటుందని మనకు తెలిసినప్పుడే కదా మనం ఆయనకు ప్రార్థన చేస్తాం. తెలియకపోతే మనం ఎలా ప్రార్థన చేస్తాం? అలాగే ఇప్పుడు ఆ మాట విశ్వాసం ఉండాలంటే ప్రార్థన చేయాలంటే విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు విశ్వాసం ఉంచాలంటే మనకు ఎవరో ఒకరు ప్రకటించాలి. ప్రకటించేవాడు లేకుండా వారెట్లు విందురు. ఒకవేళ ఎవరు ప్రకటించకపోతే, ఎవరు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ప్రకటిస్తేనే కదా ఆయన యందు విశ్వాసం ఉంచుతాం. మరి వాళ్ళు ఎలా రావాలి? ప్రకటించేవారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. పంపబడాలంటే ఎక్కడి నుంచి పంపబడాలి? సంఘం నుంచి పంపబడాలి. సంఘం నుంచి పంపబడకపోతే ఎవరు ప్రకటిస్తారు? ప్రకటించకపోతే విశ్వాసం ఎలా ఉంచుతారు? వాళ్ళకి ఎలా తెలుస్తుంది రక్షణ ఉంది, పాపంలో ఉన్నారు? పాపం నుంచి విడుదల పొందాలంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా విడుదల ఉంది. ఆయనే విమోచకుడు, ఆయన ద్వారానే రక్షణ ఉంది, ఆయన ద్వారానే నిత్యజీవం ఉందని మనం ఎప్పుడైతే తెలియజేస్తామో, ప్రజలకు చెప్తామో, అప్పుడు మాత్రమే ప్రజలు ఏం చేస్తారు? మనుషులు వింటారు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ వినుట ఎవరి ద్వారా? యేసుక్రీస్తు వారి యొక్క మాట ద్వారా, రక్షణ సువార్త ద్వారా ప్రతి ఒక్కరికి ఆయన యందు విశ్వాసం ఉంచాలనే ఒక నమ్మకము కలుగుతుంది. అప్పుడు మాత్రమే వారు విశ్వాసం ఉంచుతారు. పంపబడిన ఎడల ప్రకటింపబడదు. ప్రకటించకపోతే విశ్వాసం ఉంచలేరు. విశ్వాసం ఉంచకపోతే ప్రార్థన చేయలేరు. ప్రార్థన చేస్తేనే రక్షింపబడతాము. ప్రభువా నన్ను రక్షించు, ఈ పాపలోకం నుంచి నన్ను విడిపించు, ఈ పాపం నుంచి నన్ను విమోచించు అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు ఆయన మనల్ని రక్షిస్తారు. రక్షించాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే ప్రకటింపబడాలి. ప్రకటింపబడాలంటే పంపబడాలి. పంపబడకపోతే సువార్త ప్రకటన జరగదు. ఇప్పుడు నేను ఇంట్లోనే పని చేసుకుంటూ ఉంటాను, నేను ఇంక వెళ్ళను అంటే దేవుడు దానికి ఒప్పుకోడు. ఒక ఇంట్లో ఉండి ఇంట్లోనే పని చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ ఉంటాను, నా పని చేయడమే నాకు ఎక్కువైపోతుంది, ఇంక నేను ఎలాగ ప్రకటించనంటే పక్కన ఉన్న వాళ్ళకి దేవుడు ఏమంటున్నాడు? మనం ఎంతో పెద్ద సువార్త చేయని అవసరం లేదు, మనకు తెలిసిన దాంట్లో పక్క వాళ్ళకి ప్రకటించాలి దేవుని నిమిత్తం. దేవుడు ఏం చేస్తాడు, దేవుడు ఎవరు, దేవుడిని ఎందుకు నమ్ముకోవాలి, ఆయన ద్వారా మనకి ఏం వస్తుంది అనేది మనం పక్క వాళ్ళతో పంచుకున్నప్పుడు మనకి ఏమవుతుంది? మొదట ఎవరు పరిశుద్ధతలోకి వస్తారు? ఎవరైతే ప్రకటించారో వారు తమను తాము సరి చేసుకుంటారు. మొదట వాక్యం చెప్పిన వాళ్ళు సరి చేసుకుంటారు, తర్వాత విన్నవాళ్ళు సరి చేసుకుంటారు. ప్రకటించే సమయంలో మనం ఏమవుతాం? మనల్ని మనం సరి చేసుకుంటాం. ఆ వాక్యం మొదటగా ఎవరిని గద్దిస్తుంది? ప్రకటించిన వాళ్ళని గద్దిస్తుంది. ఆ గద్దించినప్పుడు మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు మొదట మనం సరి చేసుకుంటాం, తర్వాత ఇతరులు సరి అవుతారు. లేదు నేను ప్రకటించినట్టు ఏమైపోతాం? ఇంట్లో ఉండి కఠినమైపోతుంది హృదయం. ప్రకటన లేకపోతే, వాక్యం ప్రకటించకపోతే వాళ్ళు ఏమైపోతున్నారు? కఠినలు అయిపోతున్నారు. ఎవరు ఎలాగ వెళ్ళిపోతే నాకెందుకు, నేను సరిగా ఉన్నాను, నా బ్రతుకు నాకు బాగుంది, నాకు ఏ ఇబ్బంది లేదు, ఇంక నేను ఎందుకు ప్రకటించాలనుకుంటే ఏమైపోతున్నారు? కఠినత్వంలోకి వెళ్ళిపోతున్నారు. కఠినత్వంలోకి వెళ్ళిపోయి ఏమైపోతున్నారు? దేవునికి దూరం అయిపోతున్నారు, విశ్వాసంలోంచి తప్పుపోతున్నారు. కాబట్టి మొదట మనం దేవుడు ఎందుకు ప్రకటించమన్నాడు? మొదట మనల్ని మనం సరి చేసుకోవడానికి. ప్రకటించేటప్పుడు మొదట ఆ వాక్యం మనల్ని గద్దిస్తుంది కాబట్టి ఆ విధంగా నేను ఉన్నానా లేదా అని మొదట మనం ఏం చేసుకుంటాం? మనల్ని మనం సరి చేసుకుంటాం, పరీక్షించుకుంటాం. ఆ తర్వాత మనం దాని నుండి మనం విడుదల పొంది దాని ద్వారా మనకి పరిశుద్ధత వస్తుంది. పరిశుద్ధత లేకపోతే ఎవరు దేవుణ్ణి చూడలేరు. కాబట్టి ప్రకటించే సమయంలో మొదట మనల్ని మనం సరి చేసుకుంటాం, తర్వాత ఇతరుల్ని ఆ వాక్యం సరి చేస్తుంది. ఎప్పుడు? ప్రకటించిన తర్వాత. ప్రకటించకపోతే ఎదుటివారు విశ్వాసం ఉంచలేరు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. ఎందుకు ప్రకటించాలి అంటే అందరికీ సాక్ష్యార్థమై ఈ సువార్త ప్రకటన ఉండాలి. ఈ సువార్త ప్రకటిస్తే ఏమవుతుంది? లోకమందంతటా ప్రకటించిన తర్వాత జనములకు సాక్ష్యార్థమై ఉన్న తర్వాత ఏమవుతుంది?
అంతం వస్తుంది. అంతం వస్తే ఏమవుతుంది? యేసుక్రీస్తు వారు రెండవ రాకడ జరుగుతుంది. యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో ఏం జరుగుతుంది? మనం పరిశుద్ధులుగా ఎత్తబడతాము, ఎత్తబడే గుంపులో మనం ఉంటాము. చాలామంది ఏమంటున్నారు? ఈ భూమి మీద ఉంటాం, భూమి మారిపోద్ది, మనం ఎక్కడికి వెళ్దాము, మన భూమి మీదే ఉంటాము అంటున్నారు. మనం భూమి మీద ఉంటే ఇంకా మన నిరీక్షణ ఉంచి ప్రయోజనం ఉంది? దేవుడు ఏమంటున్నారు? మీరు నిరీక్షించండి అంటున్నారు. నిరీక్షణకి అర్థం లేకుండా అయిపోద్ది. ఇప్పుడు భూమి ఉంది, భూమి మనం ఎక్కడ ఉంటామో భూమి మారిపోతుంది. ముందు ఏదైతే భూమి ఉందో అలా మారుతుంది. మనం ఎక్కడికి ఎత్తబడము, భూమి మీద మాత్రమే మనం ఉంటాము. భూమి ఎటువంటి మార్పులు భూమిలో ఉండవు అంటున్నారు. భూమిని పరిశుద్ధపరుస్తాడు తప్ప భూమి మారదు అంటున్నారు. భూమి మారినప్పుడు మనం దేని నిమిత్తం నిరీక్షణ ఉంచుతాం? మార్పు లేని దాని గురించి నిరీక్షణ ఎందుకు? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము అక్కడ 15 నుంచి చూస్తే మనం 17వ వచనం చదువుకుందాం. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఇక్కడ ఏమంటున్నారు పౌలు గారు? ఆ మీదట సజీవులమై నిలిచిండు. ఆయన ఎలా వస్తున్నాడు? ప్రభువు వేవేల పరిశుద్ధులతో పరివారంతో మేఘముల మీద వస్తున్నాడు. వచ్చి ఏం చేస్తున్నారు? వచ్చిన తర్వాత ఆ మీదట సజీవులమై నిలిచిండు మనం వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. మరి ఇది కూడా వాక్యంలోనే ఉంది కదా. భూమి మారిపోతుంది అంటే ఇది కూడా వాక్యంలోనే దేవుడు రాయించి ఇచ్చాడు. మరి ఇది అబద్ధమా? కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. అక్కడ మేఘమండలం మీద తీసుకెళ్ళి ఎక్కడికి? పరలోకమునకు తీసుకుని వెళ్తున్నాడు. ఈ భూమే ఉంది, భూమే మారిపోతుంది అంటే ఇంకా పరలోకం విషయం మనం ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు? అలాంటప్పుడు పరలోకం గురించి దేవుడు మాట్లాడకూడదు. పరలోకానికి మనం వెళ్తాము, పరలోకం మనకు ఉంది, ఇది శాశ్వతం కాదు అని దేవుడు ఎందుకు మనకి వాక్యం ద్వారా సెలవిస్తారు? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను. ఇక్కడ ఏమంటున్నారు? చాలు. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను. కొత్తదిగా చేస్తున్నానంటే పాతదాన్ని తీసేస్తున్నానని అర్థం. పాతదాన్ని సరి చేస్తున్నాడంటే దాని గురించి కొత్తగా మాట్లాడవలసిన అవసరం లేదు. కొత్తది అని ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇప్పుడు పాతదాన్ని తీసేస్తేనే కదా కొత్తదాన్ని మాట్లాడతాం. ఏదైనా వస్తువు తెచ్చుకున్నప్పుడు ఏమంటాం మనం? పాతదాన్ని తీసేసి కొత్తదాన్ని తెచ్చుకున్నాం అంటున్నాం. పాతదాన్ని సరి చేస్తే ఇంక కొత్తది అని మాట్లాడవలసిన అవసరం అక్కడ లేదు. దేవుడు ఎవరిని సరి చేస్తాడు? మనుషుల్ని మాత్రమే సరి చేస్తాడు. మనుషుల్ని మాత్రం తీయడు. మనుషులు సరిచేసి ఈ సృష్టి యావత్తుని తీసివేసిన తర్వాత కొత్త ఆకాశమును కొత్త భూమిని ఇస్తానంటున్నాడు. అది ఎలా ఉంటుందో మనకి తెలియదు. మన ఆలోచన భూ సంబంధమైందై ఉండకూడదు. ప్రకృతి సంబంధంగా ఆలోచిస్తారు, ఆత్మ సంబంధముగా ఆలోచించుకుంటారు. మన భూ సంబంధముగా మన ఆలోచన ఉండకూడదు. క్రొత్త భూమి కొత్త ఆకాశం అంటే పాతదాన్ని తీసేస్తే అంతం వచ్చిన తర్వాత ఏమవుతుంది? అంతము అంటే లేకుండా తీసేసిన తర్వాతే అది అంతము అంటాం. అంతం అంటే ఉన్నదాన్ని అంతమైపోయింది అనం. తీసివేసిన దాన్ని మనం లేకుండా పోయిందనే అంతమైపోయింది అంటాం. అటు తర్వాత అంతం అంటే క్రొత్త భూమి క్రొత్త ఆకాశం రావాలి అంటే ముందున్నవి గతించిపోవాలి, అంతమైపోవాలి. అప్పుడే కొత్త భూమి కొత్త ఆకాశము వస్తుంది. మనుషుల్ని మాత్రం మారుస్తాడు. వాళ్ళ హృదయాలను మార్చి దేవుడు వాళ్ళకి కొత్త రూపాలని
ఇస్తాడు, మహిమా శరీరాన్ని ఇస్తాడు. వాళ్ళని తీయడు. సృష్టిలో యావత్తుని దేవుడు ఏం చేస్తాడు? తను సృష్టించగలడు, దాన్ని లయపరచగలడు. ఆయనకి అధికారం ఉంది, ఆయన ఏదైనా చేయగలడు. మన ఆలోచనతో అది పోదు. భూమి ఇక్కడ ఉంటుంది, దేవుడే భూమి మీదకి దిగి వచ్చి ఆయన ఇక్కడ పరిపాలన రాజ్యాన్ని స్థాపించి ఆయన పరిపాలన ఇక్కడే చేస్తాడు అంటున్నారు. ఆయన మహాకాశాలు పట్టజాలని దేవుడు ఎక్కడికి ఎలాగొస్తాడు? మహాకాశాలు పట్టజాలం అంటున్నాడు. భూమి సరిపోద్ది ఆయనకి? మరి సరిపోయినప్పుడు ఆయన వచ్చి ఇక్కడ ఎలా పరిపాలన చేస్తాడు? ఆ వచ్చే లోకం ఎలా ఉంటుందో మనకి తెలియదు. దాని గురించి ఇంకా మనకి దేవుడు బయలుపరచలేదు. అది వచ్చిన తర్వాతే మనకి అది బయలుపరచబడుద్ది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24వ వచనం. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనపడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. పౌలు గారు ఏమంటున్నారు? ఏలయనగా మనం నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడదేమే. దేని గురించి నిరీక్షణ కలిగి ఉన్నాం? యేసుక్రీస్తు వారు రెండో రాకడలో వస్తారు, తిరిగి మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తారు. మరి ఆ నిరీక్షణ ఎలా ఉండాలి? నిరీక్షింపబడినది కనపడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. ఈ భూమే మారిపోద్ది అన్నప్పుడు ఇంకా మనకు నిరీక్షణ అవసరం ఉంది? ఇంక దేని నిమిత్తం మన నిరీక్షణ కలిగి ఉన్నాం? ఇప్పుడు ఆయన వస్తాడు రెండో రాకడలో, ఇవన్నీ సరి చేసేస్తాడు, మనం ఎక్కడో ఉంటాం, ఆయన ఇక్కడ పరిపాలించి చేస్తాడు అన్నప్పుడు ఇంక మనం నిరీక్షణ కలిగి ఉండం కదా. ఇంక నిరీక్షణతో అవసరమే ఉంది? దేవుడు నిరీక్షణ కలిగి ఉండండి, ఆయన ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు, వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు, సదాకాలం ఆయనతో ఉండడానికి తీసుకువెళ్తాడు అన్నప్పుడు ఇంకా నిరీక్షణతో అవసరం. ఇప్పుడు భూమి ఇక్కడే మారిపోతుంది, ఇక్కడే మనం ఉంటాం అన్నప్పుడు ఇంకా నిరీక్షణ అవసరం ఏంటి? ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు? తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? ఇప్పుడు చూస్తున్నాం, ఇది భూమి ఇలాగే ఉంటుంది, ఇది మారిపోద్ది, నూతనంగా దీన్ని చేసేస్తాడు, ఇది ఇలాగే ఉంటుంది, ఎక్కడ మారదు అన్నప్పుడు ఇంకా మనం నిరీక్షించవలసిన అవసరం లేదు కదా మనకి. దేని గురించి నిరీక్షిస్తాం? మనకు కనపడని దాన్ని ఏదో కొత్తగా వస్తుంది అన్న దాని గురించి నిరీక్షిస్తాం తప్ప కేవలం మహిమా శరీరం గురించే నిరీక్షిస్తామా? యేసుక్రీస్తు వారిని ఎదుర్కోవడానికి నిరీక్షణ కలిగి ఉంటామా? ఆయన వచ్చినప్పుడు ఏమవుతుంది? మనకు మహిమా శరీరం వస్తుంది, ఆ మహిమా శరీరంతో దేవుని ఎదుర్కోవడానికి మనం వెళతాము. ఆయన ద్వారా మాత్రమే మనం దేవుని యొద్దకి చేరుకుంటాము. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. మన కంటికి కనిపించిన దాని గురించి మాత్రమే మనం ఓపికతో నిరీక్షణ కలిగి ఉంటాం తప్ప కనిపించే దాని గురించి ఎవడు నిరీక్షణ కలిగి ఉండడు. ఇక్కడే మారిపోద్ది, ఇక్కడే పరిపాలన అంటే మనుషులకి ఏమైపోద్ది? ఎప్పుడో వస్తాడు, ఇంక దీని గురించి ఎదురు చూడవలసిన అవసరం లేదు, ఆయన వచ్చి ఆయనే సరి చేసుకుంటాడు అని ఏమైపోద్ది? మనుషులకి ఒక శ్రద్ధ ఉండదు, నిర్లక్ష్య ధోరణి వచ్చి ఏం చేస్తారు? ఎవరిష్టానుసారంగా వాళ్ళు జీవిస్తారు. నిరీక్షణ కలిగి ఉన్నప్పుడే మనిషి ఎలా ఉంటాడు? శ్రద్ధగా దేవుని కొరకు ఎదురు చూస్తారు. కంటి ముందు కనిపించే దాని గురించి ఎవడో నిరీక్షణ కలిగి ఉండరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అన్నది ఎలాంటిది? నిరీక్షింపబడు. మన దేని గురించి అయితే నిరీక్షణ కలిగి ఉన్నామో అది దాని యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి ఉన్నాయి, పరలోకం ఉంది, ఈ భూమి ఒక్కటే, భూమి లయమైపోతుంది, భూమి కొత్త ఆకాశం అనేది మనకి తెలియదు.
తెలియని దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయన వచ్చినప్పుడు మనకు అది బయలుపరచబడుద్ది. ఇప్పుడు అంత ముందు దేవుడు ఏమంటున్నారు? ముందు అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు ఏంటి? విశ్వాసం. ఆయన వస్తాడు, ఆయన మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తాడు, అక్కడ యుగ యుగాలు మనం ఉంటాము అనేదే విశ్వాసం. దాని నిమిత్తమే మనం నిరీక్షణ కలిగి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి మనం బ్రతుకుతున్నాం. ఆయన మాట ప్రకారం మనం కొనసాగుతున్నాం, బ్రతుకుతున్నాం. ఇంకా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఇదే ఇక్కడే ఉంటుంది పరిపాలన అన్నప్పుడు ఇంకా నిరీక్షించవలసిన అవసరం లేదు. అంతము అంటే అంతం అయితే ఏంటి? ఇంకా కనపడకుండా పోయేది, అప్పుడు మాత్రమే దాన్ని అంతము అంటాం. కనపడేదాన్ని అంతము అనం. అంతం వస్తుంది అన్నాడంటే దేవుడు దీన్ని తీసివేస్తాడు అని అర్థం. తీసివేసేదాన్ని మరి ఎందుకు సృష్టించాడంటే మన నిమిత్తం. మనం ఎంతకాలం అయితే ఉంటామో, మనుషులు ఎంతకాలం అయితే దేవుడు ఇక్కడ ఉండాలనుకుంటున్నాడో, సహదాసులు లెక్క పూర్తయ్యేంత వరకు దీన్ని ఉంచుతాడు. అప్పటి వరకు ఈ భూమి స్థిరముగా కదలకుండా ఉంటుంది. ఇందులో ఏ మార్పు ఉండదు. ఆయన వచ్చే వరకు ఏ మార్పు ఉండదు. అప్పటి వరకు స్థిరముగానే ఉంటుంది. ఆయన వచ్చిన తర్వాత మాత్రమే దీనికి లయమైపోయే, అంతం అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇది అవ్వదు, ఇక్కడే పరిపాలన అంటే మనకు నిరీక్షించుకోవాల్సిన అవసరం లేదు. నిరీక్షణకి ఆధారం లేదు. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి నుంచి. మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. ఇక్కడ ఏమంటున్నారు యేసుప్రభు వారు? స్వయంగా ఆయనే ఏమంటున్నారు? మీ హృదయాల్ని కలవరపడనీయకుడి. అనేక మంది అనేక రకాలుగా చెబుతారు. ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు అనేది మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మన భూ సంబంధంగా ఎంత మాత్రమో ఆలోచించుకోకూడదు. ఆయన పరలోకంలో ఉన్నాడు కాబట్టి మన పర సంబంధమైన మీ పైన ఉన్న వాటినే వెతకండి అంటున్నారు. ఆయన ఏమంటున్నారు? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలువు, లేని ఎడల మీతో చెప్పుదును. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. ఆయన తీసుకుని వెళ్తానంటున్నాడు. ఆయన వచ్చి ఇక్కడే ఉంటాను, ఇక్కడే పరిపాలన చేస్తానని ఆయన అనటం లేదు. ఆయనే స్వయంగా మాట్లాడుతున్నాడు. తండ్రి యొద్ద ఉండుటకు నేనుండు స్థలంలో మీరు కూడా ఉండులాగున మరలా వచ్చి రెండవ రాకడలో మిమ్మల్ని తీసుకుని వెళతాను. ఎలా? ఆయన భూమి మీదకి రాడు, మేఘమండలం మీద ఉంటాడు. ఆయన దేవదూతలు వచ్చి అందరినీ పోగు తీసుకుని వెళ్తే ఆయన మరలా భూమి మీదకి మధ్యాకాశంలోనే ఆయన మధ్యలోనే ఉంటాడు. మేఘారుడై ఆయన పైన నిలబడి ఉన్నప్పుడు దేవదూతలు వచ్చి ప్రతి ఒక్కరిని పోగు చేసుకుంటాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదు. ఎక్కడ ఉంది మన నివాసం? భూమి మీద మన ఈ గుడారం అంటే మన శరీరం శిథిలమైపోయిన చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. ఎక్కడుంది మనకి? మరి భూమి మీద ఉంటే పరలోకం గురించి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? భూమి శాశ్వతం అనుకుంటే పరలోకం గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. మనం ఎదురు చూడవలసిన అవసరం
అసలే లేదు. నిరీక్షించవలసిన అవసరం అసలే లేదు. నిరీక్షణ దేని నిమిత్తం? యేసుక్రీస్తు వారు వస్తారు, రెండో రాకల్లో మళ్ళీ తిరిగి మనల్ని తీసుకెళ్తానన్నారు. ఆయన వాగ్దానం మనకు చేశారు. నీ నుండి స్థలంలో మీరుండులాగన మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఆయన ఎలా వస్తున్నాడు? మేఘారూఢుడై వస్తున్నాడు. వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? చేతి పనితో కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది ఆయన నివాసము పరలోకమందు ఉందని మనం ఆయన నిమిత్తం మనం నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నాం. పరలోకం మనం వెళ్తాము. ఈ భూమి మనకి శాశ్వతం కాదు, ఇది ఒక రోజున లయమైపోతుంది. పేదగారి పత్రికలో ఉంటుంది. ఈ భూమి ఆకాశాలు మహా వేండ్రముతో లయమైపోతాయి. పంచిభూతాలు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి, ఉండవు అని చెప్పినప్పుడు మనం భూ సంబంధమైన ఆలోచనలో మనం ఎంత మాత్రము ఉండకూడదు. ప్రతి ఒక్కరికి దేవుడు అందరికీ సమానంగానే తన ఆత్మను దయచేశారు. ఏ ఒక్కరు ఎదుటి వాళ్ళు చెప్పింది నమ్మమైన దేవుడు ఎవరిని చెప్పడం లేదు. మనకి వాక్యం చదవడం వచ్చు, పరిశీలించడం వచ్చు, గ్రహించడం వచ్చు. ఆత్మను మనకి ఆయన దయచేశాడు. ఆత్మ సహాయంతో మనం చదువుకున్నప్పుడు మాత్రమే అది మనకి అర్థం అవుతుంది, గ్రహింపులోనికి వస్తుంది. భూ సంబంధంగా ఎంత మాత్రం మనం దాన్ని ఆలోచించుకోకూడదు. పరలోకం లేదు, ఈ భూమి మీద ఉందన్నప్పుడు పరలోకం గురించి మాట్లాడవలసిన అవసరం ఇంకా లేదు. ఆయన మహాకాశాలు పట్టజాలనంత గొప్ప దేవుడు. ఆయనకి భూమి ఎలా సరిపోతుంది? ఈ భూమి సరిపోతే మనం యేసుక్రీస్తు వారు మొదటి రాకల్లో ఆయన తిరిగి పునరుద్ధానుడై ప్రతి ఒక్కరికి ఎలా కనపడ్డారు? ఆయన పునరుద్ధానుడైనా ఆ శరీరంతోనే మనకి మహిమ శరీరంతోనే కనపడ్డాడు. మన శరీరాలు కూడా అలాగే ఉంటాయి అనుకుంటే పొరపాటు అది. ఆయన శరీరం రెండో రాకల్లో వచ్చినప్పుడు ఎలా వస్తాడు? ఆయన మేఘారూఢుడై 1000 పరిశుద్ధులతో, ఇప్పుడు చూసిన ఈ కంటితో ఎలాగైతే చూస్తున్నావు ఆ కంటితో చూసే శరీరంతో ఆయన రాడు. ఆయన చూసే అప్పుడు వచ్చే శరీరం వేరు, ఇప్పుడున్న శరీరం వేరు. ఈ 6 అడుగులు 7 అడుగులు 5 అడుగుల శరీరాన్ని చూసి ఇలాగే ఉంటాం అనుకుంటే పొరపాటు మంది. దేవుడు మనల్ని ఇలాగ ఉండడానికి చేయలేదు. దేవుడే మహాకాశాలు పట్టజాలని దేవుడు అంత ఉన్నప్పుడు ఆయన స్వరూపంలో మనల్ని తయారు చేసుకున్నప్పుడు మనం ఎలా ఉంటాం? ఆత్మరూపంలో. ఆయన మనం ఇంతే ఉంటాడా? మన శరీరాల్లాగా ఉంటాయి ఆయన శరీరం. అంటే మహాకాశాలు పట్టజాలనంత అంటే మనకు తెలియని దాని గురించి మనం లోతుగా వెళ్ళిపోయి ఇదే నిజమని మనం దాన్ని నమ్మకూడదు. ఇలా ఉంటుందేమో అనుకోవాలి తప్ప ఇది ఖచ్చితమని చెప్తే అది తప్పు అయిపోతుంది. తెలియని దాని గురించి మనం ఖచ్చితంగా చెప్పకూడదు. దేవుడు వాక్యం ఏదైతే తెలియజేశాడో ఆ వాక్యాన్ని ఉటంకించి మనం మాట్లాడాలి తప్ప ఇదే ఖచ్చితం, ఇదే జరుగుతుందని మనకి తెలియదు. అది దేవుడు ఎక్కడైతే ఖచ్చితంగా చెప్పాడో దాన్ని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆయన రక్తం ద్వారా మనకి పాపక్షమాపణ ఉంది, మనకి పునరుద్ధానం ఉంది, ఆయన ద్వారానే నిత్యజీవము, పాపక్షమాపణ, నిత్యజీవం ఉందనేది మనం ఖచ్చితంగా చెప్పగలము. ఎందుకంటే ఆయన బైబిల్లో దేవుడు మనకి ఖచ్చితంగా రాయించి ఇచ్చాడు. ఖచ్చితంగా రాయించి ఇచ్చిన దాని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడవచ్చు. ఆయన పరిపాలన ఎక్కడ ఉంటుంది అనేది అది మనకి తెలియదు. అంతం అనేది జరుగుతుంది. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఆయన తానే దేవునికి లోబడి తండ్రికి రాజ్యాన్ని అప్పగించుతాడు. అటు తర్వాత అంతం వచ్చును. అంతం గురించి మాట్లాడినప్పుడు అది కనపడకుండా అయిపోతుంది. కొత్త భూమి కొత్త ఆకాశం వస్తుంది. అది మనకి తెలియదు ఎలా ఉంటుందో. తెలియని దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకు పరలోకం అనేది ఉంది, దాని గురించి నిరీక్షణ కలిగి మనం బ్రతుకుతున్నాము. నిరీక్షణ ఎప్పుడు ఉంటుంది? కనపడిన దాని గురించి మాత్రమే నిరీక్షణ ఉంటుంది. కనపడే దాని గురించి ఎవరు నిరీక్షణ కలిగి ఉండరు. కంటి ముందు కనపడుతుంది ఈ భూమి మారిపోతుందంటే ఎవరు కూడా నిరీక్షణ కలిగి ఉండరు, ఉండవలసిన అవసరం కూడా లేదు. అప్పుడు పరిశుద్ధత ఎలాగొస్తుంది మనుషులకి? యేసుక్రీస్తు వారు వస్తారు. ఆయన వచ్చినప్పుడు మనం తిరిగి లేపబడాలి మనం పరిశుద్ధంగా బ్రతకాలి. పరిశుద్ధంగా బ్రతికినప్పుడు మాత్రమే మనకి నిత్యజీవం ఉంటుంది. అలా బ్రతకపోతే మనం విడిచిపెట్టబడతాము అని ఒక నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం పరిశుద్ధంగా బ్రతుకుతాం.
మత్తయి సువార్త మళ్ళీ ముందుకు వెళ్దాం, 24వ అధ్యాయము. మరియు 14వ వచనం, సువార్తను మనం ఎందుకు ప్రకటించాలి? ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. ప్రకటింపబడాలి అంటే ఇప్పుడు ఎలా ప్రకటింపబడుతుంది? ఇప్పుడు యూట్యూబ్లో కానీ బయట కానీ నోటి మాటల ద్వారా కానీ అనేకులకి ప్రకటింపబడుతుంది. అది అసలైన నిజ సువార్త. అది మొదట యేసుక్రీస్తు వారు ఎవరు, ఆయన ఎలా వచ్చారు, దేని నిమిత్తం వచ్చారు, మళ్ళీ తిరిగి ఎలా వెళ్ళారు, మనకి దాని ద్వారా ఏం వస్తుందనేది చెప్పాలి. ఇప్పుడు చాలామందికి సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు, సువార్తలు చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒకసారి ఒక పెద్ద ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఆవిడ యేసుక్రీస్తు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు అంటుంది. నేను ఎప్పుడు వినలేదు ఆయన గురించి, ఆయన ఎవరో నాకు తెలియదు అంటుంది. మరి ఎలా తెలుస్తుంది? మరి ఎంత విరివిగా ఇప్పుడు సువార్త ప్రకటింపబడుతుంది. టీవీల్లోనూ యూట్యూబుల్లోనూ మొబైల్ ఓపెన్ చేస్తే సువార్త ముందుకు వస్తుంది. మరి ఇంకా తెలియని వాళ్ళు ఉన్నారంటే ఇంకా అనేక మంది ఉన్నారు. అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు మాత్రమే వారికి ప్రకటింపబడుతుంది. ఆ ప్రకటించే సువార్త ఎలాంటిది? సిలువ నిమిత్తం, మరణం నిమిత్తం, పునరుద్ధానం నిమిత్తం, నిత్యజీవం నిమిత్తం ప్రకటింపబడాలి. వాటిని గురించి మనం తెలియజేసినప్పుడు మాత్రమే సువార్త ప్రకటింపబడుతుంది. నిజమైన సువార్త ఏంటి? సిలువ, మరణం, పునరుద్ధానం, నిత్యజీవం. వీటిని కాకుండా ఏం చెప్పినా ఏమవుతుంది? పైన చెప్పుకుంటూ వెళ్ళిపోతే అది సువార్త అవదు. సకల జనులకు సాక్ష్యార్థమై రాజ్య సువార్త ప్రకటింపబడిన తర్వాత అంతం వచ్చును. అంటే అసలైన సువార్త చెప్పినప్పుడు మాత్రమే అంతం వస్తుంది. ఆ అంతం ఎప్పుడనేది దేవునికి తెలుసు. సహదాసుల లెక్క పూర్తయినంత వరకు ఆయన భూమిని ఇలాగే ఉంచుతాడు. నాదా సత్యస్వరూపి, ఎందాక మమ్మల్ని ఇక్కడ ఉంచుతున్నావు, తీర్పు తీర్చకుండా భూలోకానికి నువ్వు ఎంతవరకు మమ్మల్ని ఇక్కడ ఉంచుతావు అని అడుగుతున్నారు. అంతం రావాలంటే దేవుని లెక్క పూర్తి అవ్వాలి. ఆ పూర్తి అవ్వాలంటే మనం ప్రకటించాలి. ప్రకటించాలంటే పంపబడేవారు ఉండాలి. కాబట్టి వినుట వలన విశ్వాసము, ఆ వినుట క్రీస్తుని గూర్చినదై మాట గూర్చేదై ఉండాలి. కొంతమందికి క్రైస్తవులు ఉన్న యేసుక్రీస్తు ఎవరు అంటే ఏమో, వెళ్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, వచ్చేస్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, వస్తున్నాం, ఎవరో కూడా తెలియని స్థితిలో ఈరోజు క్రైస్తవ్యం ఉంది. ఆయన దేవుని కుమారుడు, ఆయన ద్వారా పాపక్షమాపణ ఉంది, ఆయన ద్వారా మనకి నిత్యజీవం లభిస్తుంది, ఆయన మనకి విమోచకుడు, ఆయన రెండో రాకడలో మనల్ని వచ్చి తీసుకుని వెళ్తాడు, ఆయన నిమిత్తం మనం పరిశుద్ధంగా బ్రతికితే మనకి నిత్యజీవం ఉంది అని ఎంతమందికి ఈరోజు క్రైస్తవులకు తెలుసు అంటే ఎంతమందికి తెలుసు అన్నది తెలియదు. ఇక్కడ చాలామంది సండే స్కూల్కి వచ్చిన పిల్లలకైనా ఎవరినైనా అడుగుతుంటే యేసుక్రీస్తు ఎవరు అంటే మాకు తెలియదు అంటున్నారు. తల్లిదండ్రులు చర్చికి వెళ్తున్నారు, వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు, వెళ్ళి వచ్చేస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. ఆయన రక్షిస్తాడు, స్వస్థతనిస్తాడు, మనకి ఆశీర్వాదాన్ని ఇస్తాడు, డబ్బునిస్తాడు, ఇంతే తెలుస్తుంది తప్ప ఆయన ఎవరు, ఆయన ఎందుకు వచ్చాడు, సత్య సువార్త ఏంటి అనేది ఇంకా చాలామందికి క్రైస్తవులకే తెలియదు. అలాంటప్పుడు అన్యులకి ఎలా తెలుస్తుంది? మరి ఎంత విరివిగా సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు ఏం తెలియజేస్తున్నారు? దేని నిమిత్తం పాటుపడుతున్నారు? యోహాను సువార్త 15వ అధ్యాయము 22వ వచనం, నేను వచ్చి వారికి బోధింపకుండిని ఎడల వారికి పాపము లేకపోవును, ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? పాపక్షమాపణ నిమిత్తం ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని సిలువలో పెట్టి పునరుద్ధరణై తిరిగి దేవుని కుడిపార్శ్వాన కూర్చున్నారు. ఆయన వచ్చి ఏం చేశారు? ప్రకటించారు, సువార్తని ప్రకటించారు. ఉగ్రత వస్తుంది, మారు మనసు పొందండి, ప్రతి ఒక్కరూ పాపక్షమాపణల నిమిత్తం బాప్తిస్మం తీసుకోండి అని ఆయన ప్రకటింప మొదలుపెట్టినప్పుడు ఏం చేస్తున్నారు? ఆయన నేను వచ్చి మీకు ప్రకటింపకపోతే, బోధింపకపోతే
వారికి పాపం వారి మీద దోషారోపణ చేయదు. ఇప్పుడు మనం వెళ్ళి ఎందుకు ప్రకటిస్తున్నాం? పాపం అంటే ఏంటో తెలుస్తుంది, పాపం నుంచి వాడికి విడుదల కావాలి. లేకపోతే పాపంలో ఉండేవారు పాపంలోనే చనిపోతారు. పాపం అంటే తెలియదు. చాలామందికి ఏమంటున్నారు? మేమేం పాపం చేసాం, మాకు పాపం తీసుకోవాల్సిన అవసరం ఉంది? దేవుడు మమ్మల్ని యథార్థవంతులుగానే పుట్టించాడు, ఇంకా మేము పాపం చేయనప్పుడు మాకు పాపం ఏముంది? మీరు పాపులు అంటున్నారన్న. దేవుడు అందరినీ యథార్థవంతులుగానే పుట్టించాడు, ఎవరిని పాపులుగా పుట్టించలేదు. మనుషులు ఏం చేశారు? తమ వివిధమైన తంత్రముల చేత పాపులయ్యారు. వాళ్ళు చేసిన క్రియల వల్ల పాపులయ్యారు తప్ప దేవుడు ఎవరిని పాపులుగా పుట్టించలేదు. పాపం మన మీద ఎప్పుడు ఏలుబడి చేసింది? ఆదాము గారు తప్పు చేసినప్పుడు, అపరాధం చేసినప్పుడు పాపం లోకంలోనికి ప్రవేశించింది. పాపం ద్వారా మరణం వచ్చింది. ఎవరైతే పాపం చేస్తారో వారికి పాపం ఆపాదించబడదు. తెలిసినా తెలియకపోయినా పాపం అనేది ఏమైపోతుంది? మనుషులకి వచ్చేస్తుంది. ఎందుకంటే శరీరం ఎలాంటిది? పాప శరీర ఆకారము. పాపం చేయడానికి అనువుగా ఉన్న ఈ శరీరం ఏం చేస్తుంది? పాపానికి తొందరగా ఆకర్షితం అయిపోతుంది. కాబట్టి ఏం చేస్తున్నారు? మనుషులు తెలియకుండానే పాపంలో పడిపోతున్నారు. ఈ పాపంలో పడిపోయిన ఏం చేస్తున్నారు? యేసుప్రభువు వారు ఏమంటున్నారు? నేను వచ్చి వారికి బోధింపకుండాని ఎడల వారికి పాపం లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. ఇక్కడ కారణం లేదు. ఇంకా సువార్త ప్రకటించిన తర్వాత నాకు తెలియదు, తెలిస్తే నేను మారిపోదును అని అనటానికి ఇంకా అవకాశం లేదు. ఇప్పుడు యేసుప్రభువు వారు వచ్చి ప్రకటించారు కాబట్టి ఏమైంది? పాపం ఆరోపింపబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఎవరు నాకు తెలియదు అనడానికి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఎందుకు ప్రకటిస్తున్నాం? ఎవరు పాపంలో ఉండి పాపంలో చనిపోకూడదు, అందరూ రక్షింపబడాలి. రక్షింపబడాలంటే ప్రకటన జరగాలి. ప్రకటన జరిగితేనే ప్రతి ఒక్కరు పాపాలని ఒప్పుకుంటారు. పాపం ఒప్పుకుంటేనే ప్రార్థన చేయగలరు. ఆయన నామంలో ప్రార్థన చేసిన వారు అందరూ రక్షింపబడతారంటే మొదట పాపాలు ఒప్పుకోవాలి. పాపాలు ఒప్పుకోవాలంటే ప్రకటన జరగాలి. సువార్త ప్రకటన జరగకపోతే ప్రార్థన ఎలా చేస్తారు? ఈ ప్రకటన దేని నిమిత్తం మనం ఎలా ప్రకటన చేస్తున్నాం? అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలెను కానీ ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము నేను. మనం ఏం ప్రకటించాలి? మరి ఏ నామం వలన రక్షణ కలగదు? ఎవని నామములో రక్షణ లేదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలెను కానీ ఆకాశము కింద మనుషుల్లో ఇయ్యబడిన ఏ నామమున రక్షణ కలగదు, రక్షణ పొందలేము. యేసుక్రీస్తు వారి యొక్క నామంలోనే రక్షణ ఉంది. ఆ నామంలోనే మనకి రక్షణ దొరుకుతుంది. ఆయన ద్వారానే మనకి పాపక్షమాపణ ఉంది అని మనం ప్రకటించినప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుతారు. ఏ నామంలో పడితే ఆ నామంలో రక్షణ లేదు. ఆకాశము కింద ఉన్న ఏ నామంలోనూ రక్షణ కలుగదు. యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మాత్రమే పాప క్షమాపణ ఉంది. వేరే ఏ నామంలో కూడా రక్షణ లేదు. మనం ఏం ప్రకటించాలి? మన ఏ సువార్త ప్రకటిస్తున్నాం? ఈ నామంలోనే రక్షణ ఉంది, ఈయన ద్వారా పాపక్షమాపణ మనకి కలుగుతుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకునేవాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వాడిని ఒప్పుకుందును. ఇక్కడ ఏమంటున్నారు యేసుప్రభువు వారు? మనుషుల ఎదుట నన్ను ఒప్పుకునేవాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఒప్పుకుందును. యేసుప్రభువు వారు ఏమంటున్నారు? మనుషులందరి ముందు ఈయనే రక్షకుడు, ఈయన ద్వారానే రక్షణ
కలుగుతుంది. మరి ఏ నామంలో రక్షణ లేదు. ఆయన ద్వారా రక్షణ ఉందని ఎవరైతే ఒప్పుకుంటారో వారిని ఏం చేస్తున్నారు యేసుప్రభు వారు? పరలోకమందున్న తండ్రి ఎదుట ఆయన వారిని ఒప్పుకుంటున్నారు. ఎవరైతే ఒప్పుకోలేకపోతున్నారో వారు తండ్రి ఎదుట యేసుక్రీస్తు వారు ఒప్పుకోరు. మరి అందరూ అలా ఉన్నారా? క్రైస్తవులు అలా ఒప్పుకుంటున్నారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. అపవాదికి చోటీయుకుడి, దొంగిలివాడు ఇక మీదట 25వ వచనం. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. మనం ఇక్కడ చాలామంది అంటారు మేమే అబద్ధం ఆడుతున్నాం, మేము యథార్థంగానే ఉన్నాం కదా అంటారు. ఇక్కడ ఏమంటున్నారు? మనం ఒకరికొకరం అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. సత్యం అంటే యేసుక్రీస్తు సువార్త వలన వచ్చే ఆ మాట, నీ వాక్యమే సత్యము. ఈ వాక్యాన్ని ఇప్పుడు సహోదరులు కలుసుకుని కూర్చున్నప్పుడు చర్చిలో కానీ బయట కూర్చున్నప్పుడు కానీ ఒకరితో ఒకరు ఏం మాట్లాడతారు? వాక్యం మాట్లాడుతున్నారా? లోక సంబంధమైన ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుతున్నారా? వాక్యం మాట్లాడితే మీరు అబద్ధం ఆడినవారు కారు. వాక్యం మాట్లాడకుండా మీరు ఏ విషయం మాట్లాడినా ఏమంటున్నారు అక్కడ? అబద్ధం ఆడుతున్నారు. మరి కుటుంబంలో ఉన్న విషయాల గురించి వాటి గురించి మాట్లాడకూడదు అంటే మాట్లాడవచ్చు. మనకున్న ఇబ్బందులు, మనకున్న వేరే ఏదైనా ఇబ్బందులు ఉన్న విషయాలైనా ఏదైనా సమస్యలు ఉన్నా వాటి గురించి మాట్లాడవచ్చు. అదే ఎక్కువగా మాట్లాడకూడదు. అది ఎక్కువ కాదు. దేవుని వాక్యాన్ని మీరు మాట్లాడండి అని మనకి వాక్యం ద్వారా దేవుడు ఏం చెప్తున్నారు? తెలియజేస్తున్నారు. మీరు సత్యాన్ని మాట్లాడుతున్నారంటే దేవుని వాక్యాన్ని మాట్లాడితే మీరు నిజంలో ఉన్న దేవుని గురించి మీరు బ్రతుకుతున్నట్టు. ఇప్పుడు ఏమన్నారు? మనం ఒకరికొకరు అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను. మనం ఒకరికొకరు కూర్చున్నప్పుడు మనం దేవుని వాక్యం గురించి మాట్లాడుకుంటున్నామా? వేరే అయినా బయట విషయాల గురించి మాట్లాడుకుంటున్నామా? దేవుని విషయాలు మాట్లాడుకుంటే అక్కడ ఏముంది? సత్యం ఉంది. మీరు అబద్ధం ఆడటం లేదు, యథార్థంగా బ్రతుకుతున్నారు, యథార్థంగా మాట్లాడుతున్నారు. బయట విషయాలు తెచ్చి మాట్లాడుతుంటే సహోదరులతోటి పొరుగు వారితో కానీ బయట వారితో కానీ మీరు ఎవరితో మాట్లాడినా మనం ఏ విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎక్కువగా బయట వాళ్ళతో బయట వారి విషయాలు మనం తెచ్చుకుని మాట్లాడుతుంటే ఏమవుతున్నాం? మనం అబద్ధికులం అయిపోతున్నాం. ఎదుటివారి నిమిత్తం మనం ఎంత మాత్రం మనం మాట్లాడుకోకూడదు. వాక్య సంబంధమైన మాటలు మాట్లాడుకున్నప్పుడు మన జీవితాలు బాగుపడతాయి, ఎదుటివారి జీవితాలు కూడా బాగుపడతాయి. మనల్ని మనం సరి చేసుకుంటాం, ఎదుటి వాళ్ళు కూడా సరి చేసుకుంటారు. అంతే తప్ప వాక్య సంబంధమైన సత్య సంబంధమైన మాటలు మాట్లాడకుండా ఒకరితో ఒకరు అబద్ధమాడుకుడి. ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను. వాక్యం మాట్లాడుకున్నప్పుడు మాత్రమే మనం పరిశుద్ధులుగా తీర్చబడతాము. వాక్యం మానేసి ఏది మాట్లాడినా అది అబద్ధమే అవుతుంది. అది మనల్ని పాపంలోనికి తీసుకువెళ్ళిపోయి పాపంలో పడవేస్తుంది. మనల్ని మనమే ఏం చేసుకుంటున్నాం? పాపంలో పడవేసుకుంటున్నాం. నీ పొరుగువారి నిమిత్తం నువ్వు ఎందుకు వారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఎదుటివారి జోలు మనకెందుకు? ఎదుటివారు పాపంలో ఉన్నాడు, తప్పు చేస్తున్నాడంటే వెళ్ళి గద్దించు, చెప్పు మాట, ఇది సరికాదు, ఇది సరైన పద్ధతి కాదు, దీనివల్ల నువ్వు పాపంలో పడిపోతే పాపం ద్వారా మనకి మరణం వస్తుంది, మరణం వచ్చిందంటే నరకంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు సరి చేసుకోండి అని చెప్పాలి తప్ప వాళ్ళ గురించి మనం ఎంత మాత్రం ఇక్కడ మాట్లాడుకోకూడదు. మాట్లాడుకుంటే ఏమవుతుందో మన అబద్ధికులుగా వాక్యం ద్వారా మన వాక్యం ఏం చేస్తుంది? మనల్ని అబద్ధికులుగా చూపెడుతుంది. మీరు వాక్యం మాట్లాడుకున్నప్పుడు మీరు సత్యవంతులుగా ఉంటారు, యథార్థవంతులుగా ఉంటారు. వాక్యం మాని మీరు ఏం మాట్లాడుకున్నా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పాపంలోకి వెళ్ళిపోతున్నారు, అబద్ధంలోకి వెళ్ళిపోతున్నారు.
ఇక్కడ ప్రతివాడు సత్యమునే మాట్లాడాలి. వాక్యాన్ని మాట్లాడుకున్నప్పుడే మనల్ని మనం సరి చేసుకుంటాం, మనం వాక్యంలో ఎదుగుతాం. మిగతా ఏ విషయాలు మాట్లాడుకున్నా ఏం చేస్తున్నాయి మనల్ని? అవి వెళ్తున్నాయి మనల్ని. ఇప్పుడు ఏదైనా విషయం మాట్లాడుకుంటే అది సాయంత్రం వరకు ఆ విషయం మనల్ని వెళ్తుంది తప్ప వాక్యం మనల్ని ఏలదు. ఆ విషయాలే మన ఆలోచనలు ఏం చేస్తాయి? పదే పదే మన ఆలోచనలోకి వచ్చి మనల్ని ఏం చేస్తుంది? వాక్యం నుంచి తప్పిస్తుంది. కాబట్టి మనం ఏం మాట్లాడుకోవాలి? సత్యమే, అంటే వాక్యమే మనం మాట్లాడుకోవాలి. వాక్యం మాట్లాడుకున్నప్పుడు అది మనల్ని సరిచేస్తుంది, నిత్య జీవానికి మనల్ని నడిపిస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును, మేము వాని వద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఏమన్నారు యేసుప్రభువు వారు? ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. ప్రతి వానితో సత్యం మాట్లాడాలి అంటే ఎవరిని ప్రేమించాలి? యేసుక్రీస్తు వారిని ప్రేమించినప్పుడు మాత్రమే మనం ఆయన మాట గైకుంటాం. అప్పుడు మాత్రమే మనం బయట విషయాలు ఎంత మాత్రం మనం మాట్లాడుకోము, వాటిని మనం ఎంత మాత్రం మన మనసులోకి తెచ్చుకోము. ఎప్పుడైతే ఆయన ప్రేమించి ఆయన మాట గైకుంటామో అప్పుడు ఏమవుతుంది మనకి? నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. తండ్రి వల్ల ఏమవుతున్నాం? మనం ప్రేమింపబడి మనం సరవుతున్నాం. మన ఆయనలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మదేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? సరి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాడు. దినదినము మనం ఏం చేస్తున్నాం? నూతనంగా మార్చబడుతున్నాం. దినదినం మనం మార్చబడితేనే ఆయన వచ్చి మన దగ్గర నివసిస్తాడు. అంటే ఆయన వచ్చి ఆయన సన్నిధి మనలో ఉంటుంది. ఆయన వచ్చి మనలో ఆయన వచ్చి ఇక్కడ నివసిస్తాడంటే శరీర సంబంధంగా ఆలోచించుకోకూడదు. ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే దేవుడు మనలో ఉన్నట్టే. తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు మన దగ్గర ఎవరు నివసిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిజం ద్వారా మనలోనికి వచ్చి మనలో నివసిస్తున్నారు. ఆయన మనలో నివసించాలంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా యథార్థంగా బ్రతకాలి. యథార్థంగా బ్రతికినప్పుడు మాత్రమే ఆయన మనలో నివసిస్తాడు. ఆయన లేకపోతే మనం ఏమైపోతున్నాం? పాపంలో పడిపోతాం. పాపం మనల్ని ఏలుతుంది. ఆయన ఏలాలంటే మనం ప్రతి ఒక్కరితో మనం అబద్ధమాడుట మాని సత్యమే మాట్లాడాలి. సత్యం మాట్లాడాలంటే వాక్య సంబంధమైన మాటలు, వాక్య సంబంధమైన పనులు, వాక్యానుసారంగా బ్రతకటం, ఇవన్నీ వీటిలో మనం కొనసాగుతున్నప్పుడు పాపానికి ఎంత మాత్రం మనం చోటు ఇవ్వం. అప్పుడు మనం పరిశుద్ధంగా దినదినము పరిశుద్ధంగా మారుతాం. పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు. మరి దేవుణ్ణి ఎదుర్కోవాలి అంటే, ఆయన రెండో రాకలను ఆయన ఎదుర్కోవాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించాలి, గైకొనాలి. యేసుప్రభువు అంటే ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను. ఆయన మాట గైకొనాలంటే మనం దేవుణ్ణి ప్రేమించాలి, లోకాన్ని వదిలిపెట్టాలి. లోకాన్ని ప్రేమిస్తే దేవుణ్ణి మనం ప్రేమించలేము. కాబట్టి ప్రతి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఎవరు ఏం చెప్పినా గుడ్డుగా దేన్ని మనం నమ్మకూడదు. వాక్యం మనకొచ్చు, వాక్యం మన చేతిలో ఉంది, ప్రతిదాన్ని మనం పరిశీలించుకోవాలి. తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడగాలి. తర్వాత మళ్ళీ దేవుని యొద్ద కూర్చుని మనం ప్రార్థనలో దేవుణ్ణి అడగాలి. వాళ్ళు ఇది చెప్తున్నారు, ఒకరు ఒకలాగా చెప్తున్నారు, ఒకరు ఒకలాగా చెప్తున్నారు. ప్రభు ఏంటిది, నాకు సహాయం చేయన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తారు. మన ఆత్మ ఉన్నదనే సంగతి మనం మర్చిపోకూడదు. నాకు నేనుగా పరిశీలించుకుని నేనేదో చేసేస్తానంటే మనం తప్పులోకి జారిపోతాం, పడిపోతాం. ఆత్మ మనకు తోడుగా ఉంది, ఆత్మ మనకు సహాయం చేస్తుంది. ఆత్మ ద్వారా మన విషయాలను మనం గ్రహించుకోగలము. పొందిన వారికే ఆయన చెందుతాడు తప్ప ఎవరికైనా చెందడు. ఆయన మనలో ఉన్నప్పుడు ఆయన ద్వారా మనం అనేక విషయాలను గ్రహించగలం. అది ప్రార్థన ద్వారా. ఆయన ప్రేమించి అడిగినప్పుడు ఆయన మనకి సహాయం చేస్తాడు. కాబట్టి వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. కాబట్టి మనం విశ్వాసం ఉంచాలంటే ముందు మనకి ఎవరో ఒకరు ప్రకటించాలి. ప్రకటించకపోతే మనకి వాక్యం గురించి తెలియదు. కాబట్టి మొదటగా మనం ఏం చేయాలి? ప్రకటించాలి. తెలుసుకున్న ప్రతి ఒక్కరూ వాక్యాన్ని ప్రకటించాలి. ప్రకటించకపోతే ఏమైపోతున్నారు?
కఠినత్వంలోకి వెళ్ళిపోతున్నారు. కఠిన హృదయం ఏమైపోతుంది, వాళ్ళని ఇంట్లో కూర్చోబెడుతుంది, పక్కకి ఇది జరగనివ్వదు. నా ఇల్లు, నేను, నా కుటుంబం అంటది తప్ప ముందుకు వెళ్ళనివ్వదు. ఎప్పుడైతే సువార్త ప్రకటించుకుంటూ ముందుకు వెళ్తామో మొదట మనల్ని సరి చేస్తుంది, తర్వాత అనేకులనది సరి చేసుకుంటూ ముందుకి తీసుకువెళ్తుంది. కాబట్టి మనం ప్రతి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని దేవుడు ఏ విధంగా బ్రతకమంటున్నాడు, ఎలా ఉండమంటున్నాడు అనేది మనం దేవుడి మీద ఆధారపడి ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే అది మనకి అనుగ్రహింపబడుతుంది. ఎవరో ఏదో చెప్పారని వాళ్ళ మీద మనం పూర్తిగా డిపెండ్ అయితే మనం తప్పులోకి వెళ్ళిపోతాం. మన వాళ్ళకి దాసులు అయిపోతాం. మన దేవునికి మాత్రమే దాసులుగా ఉండాలి. మనుషులకి ఎంత మాత్రం మనం దాసులుగా ఉండకూడదు. ఎవరో ఏదో మాట చెప్పారని మనం దాన్ని ఫాలో అయిపోతే గుడ్డుగా వాళ్ళకి మనం దాసులు అయిపోయి వాళ్ళు చెప్పిన మాటే మనం వింటాం తప్ప వేరే ఎవరు ఏ మాట చెప్పినా వినం. వినడానికి కూడా మనకి గ్రహింపు ఉండదు. మనం వాళ్ళని చెప్పిన వాళ్ళు కూడా మనం నమ్మం. వాళ్ళ మీద మనం అసూయ తెచ్చుకుంటాం. వీళ్ళు ఎందుకు ఇలా చెప్తున్నారు, నన్ను ఏదో వీళ్ళ మోసంలోనికి పాడేస్తారేమో అని అనుమానంలోకి వెళ్ళిపోతారు. మనుషుల్ని ఎంత మాత్రం మనం నమ్ముకోకూడదు. మనుషులు సహాయం చేస్తారు, మనుషులు చెడ్డవారు కాదు. వాళ్ళు వెనకున్న అపవాది యొక్క శక్తి ఏదైతే ఉందో, ఆలోచనలు ఏదైతే ఉన్నాయో చెడ్డవి. కాబట్టి మనం మనుషులను ప్రేమిస్తాం, అపవాది యొక్క క్రియల్ని మనం ద్వేషిస్తాం. కాబట్టి మనం మనుషులను ప్రేమించి వాళ్ళు చెప్పిన మాట అది సరైందా కాదా, వాళ్ళు దేన్ని ఆధారం చేసుకుని మాట్లాడుతున్నారు, దేవుడు చెప్పిన వాక్యాన్ని ఆధారం చేసుకుని మాట్లాడుతున్నారా, తమ సొంత ఇష్టాలుగా తెచ్చుకుని మాట్లాడుతున్నారా అనేది మనం పరిశీలించుకోవాలి. పరిశీలించుకున్నప్పుడు మాత్రమే మనం ఎదగగలం. ఎవరే మాట చెప్తే దాన్ని గుడ్డిగా నమ్మేస్తే పడిపోతాం, మనకి ఎదుగుదల ఉండదు. కాబట్టి ప్రతి విషయంలో మన అందరినీ ప్రేమించాలి, మన వాక్యం మీద ఆధారపడి ముందు కొనసాగాలి. మన దేవుని మొదటగా ముందు పెట్టుకున్నప్పుడు మాత్రమే మనకి ప్రతి విషయంలో దేవుడు మనకి గ్రహింపు శక్తిని ఇస్తాడు. కాబట్టి మనం ఆత్మ మీద ఎల్లప్పుడూ ఆధారపడి ప్రార్థనలో మెలకువగా ఉండాలి. ఆత్మ తోడు లేకుండా, ప్రార్థన లేకుండా మనం ఏం చేసినది వ్యర్థమే అవుతుంది, వృధా ప్రయాసే అవుతుంది. కాబట్టి ఈ లోక సంబంధంగా మనం ఎంతమాత్రం దేన్ని ఆలోచించుకోకూడదు. పర సంబంధమైన దాన్ని, దేవుడు పరలోకంలో ఉన్నాడు కాబట్టి పర సంబంధమైన పైన ఉన్న వాటిని మీరు వెతకండి. దేవుడు అక్కడ పైన ఉన్నాడు, ఆకాశమందు ఉన్నాడు, మీరు ఆయన నిమిత్తం మీరు పాటుపడండి అని వాక్యం మనకి సెలవిస్తుంది. మనం అక్కడికి వెళ్ళాలి. మనం ఎక్కడ ఉండిపోయేవారం కాదు, మనం భూ సంబంధమైన వారం కాదు, పర సంబంధమైన వారం మనం. కాబట్టి మన పరలోక సంబంధమైన వాటినే వెతకాలి. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవుని యందు నిరీక్షణ కలిగి, ఆయన రెండో రాకడ జరుగుతుంది, ఆ రాకడలో మనల్ని ఆయన తన యొద్ద ఉండడానికి తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడని మనం నిరీక్షణ కలిగి బ్రతికినప్పుడు మాత్రమే మనం పరిశుద్ధంగా బ్రతకగలం. ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాయన వినుట వల్ల విశ్వాసం అని, ఆ వినుట క్రీస్తు గూర్చిన మాట వలనని మీ వాక్యం సెలవిస్తుంది. నాయన విన్న మేము, మమ్మల్ని మేము మీ ద్వారా మార్చుకున్న మేము అనేకులకు ప్రకటించేవారుగా ఉండడానికి మా కృప దయచేయండి, కనికరించండి. ప్రకటన జరగకపోతే తండ్రి అనేకులు పాపంలో ఉండి పాపంలోనే చనిపోతారని మీ వాక్యం సెలవిస్తుంది. నాయన ఎవరు ఎంత మాత్రం నశించిపోవాలనేది మీ కోరిక కాదు నాయన, మీ చిత్తం కాదు నాయన. అందరూ అంతటా మారు మనసు పొంది రక్షింపబడాలనేది మీ కోరిక నాయన. తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి మీ వాక్యాన్ని ప్రకటించడానికి, అనేకులు వెళ్ళడానికి మీ కృప దయచేయండి, కనికరించండి ప్రభువా. అనేకుల్ని తయారు చేయడానికి మీరే కృప చూపి సహాయం చేయమని మీ ప్రియుడు మా ప్రియరక్షకుడు అని యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామాన ఈ ప్రార్థన మనలో సమర్పించుకున్నాం మా కన్న తండ్రి. ఆమెన్.